నమస్తే మాస్టర్స్. మనము 60 రోజుల ఆడియోస్‌ని విజయవంతంగా ఫినిష్ చేసుకున్నాం. అంటే ఏంటి? మీరు నా జర్నీ గనక ఫాలో అయ్యుంటే, మొదటి రోజు కథ నుంచి ఈ రోజుకి 60 రోజులు అయిపోయి ఉండాలి. ఈరోజు 61 రోజు కథ. అంటే మీరు 2 నెలలు పూర్తిగా ధ్యానం చేశారు. మీకు కుదిరిన టైంలో, మీకున్నంతలో, మీకున్న సిట్యుయేషన్‌లో, మీకున్న పరిస్థితుల్లో మీరు 60 రోజులు ధ్యానం చేశారనమాట. అందుకు ఇది చాలా మంచి విషయం. అందరం చక్కగా మనస్ఫూర్తిగా విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. 60 రోజులు ధ్యానం చేసే శక్తినిచ్చారని. ఒకవేళ మీరు నా కథల్ని సగంలో, మధ్యలో మీరు గనక స్టార్ట్ చేసుంటే, అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే, ఫస్ట్ స్టోరీ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే అదొక ఫ్లోలో వెళ్తున్నాం. అంటే ఒక సినారియోస్ అన్నీ తీసుకొని మనము కథలు చెప్పుకుంటున్నాం కాబట్టి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఈ కథలన్నీ కూడా, మీకు డెఫినిట్‌గా ఆ తేడా అనేది కనిపిస్తుందనమాట. సో, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక తండ్రి పడ్డ ఆవేదన. ఇది చాలా సార్లు మనమందరం కూడా అనుభవిస్తాం. అందరూ చాలామంది పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మనకి పిల్లల గురించి వాళ్ళ గురించి తపన పడుతూ ఉంటాం. ఎప్పటికప్పుడు మనకి వాళ్ళ స్థితి అంటే సంతోషంగా ఉన్నారో, దుఃఖంగా ఉన్నారో మనకు తెలిసిపోతది. మనసులో మనకి భావనలు, వాళ్ళ భావనలు మనకు తెలిసిపోతది. వాళ్ళు మన ఒక పార్ట్ మన మన లైఫ్‌లో మనం వాళ్ళని కని పెంచినప్పుడు వాళ్ళు మనలో ఒక భాగం. అందుకని ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోద్ది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటివి ఉన్నా కూడా వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా తెలిసిపోద్ది మనకి. అలానే ఈ తండ్రి పడ్డ ఆవేదన గురించి మనం తెలుసుకుందాం. దీంతో మన ధ్యానానికి ఏం సంబంధమో కూడా తెలుసుకుందాం. అయితే ఒక ఊర్లో రామయ్య అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. అంటే వ్యాపారి. అతను ఫస్ట్ చేసింది వ్యవసాయం. తర్వాత వ్యాపారం. ఆయన మొదటగా వాళ్ళ తాతలు, ముత్తాతలు అందరూ చేసింది వ్యవసాయం. తర్వాత నెమ్మదిగా వ్యాపారిగా మారాడు. అంటే ఏంటి? తన పొలం బాగా అభివృద్ధి చెందింది. అప్పుడు వ్యాపారిగా ఆయన పొలంలో తనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తం ఉండేటప్పటికి అమ్మడం మొదలెట్టాడు సరుకులు. అలా వ్యాపారిగా మారాడు. ఆయనకి ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. అయితే నలుగురు మొత్తం పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయిలిద్దరూ కూడా వేరే ఊర్లకెళ్ళిపోయారు. అంటే మంచి ఉన్నత కుటుంబమే. వేరే ఊర్లకి ఉద్యోగాలకి వెళ్ళిపోయారు. కూతుర్లు మాత్రం ఇద్దరు పక్క ఊర్లకే ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే కూతుర్లు ఒకలేమో వ్యాపారానికిచ్చాడు. ఇంకొకలేమో వ్యవసాయానికిచ్చాడు. 2 తెలుసు కాబట్టి కూతుర్లకి గైడెన్స్ ఇవ్వచ్చు ఆయనకి ఒక నమ్మకం. కొడుకులిద్దరూ కూడా వేరే ఊర్లకెళ్లారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, వ్యవసాయం వాళ్ళు ఏం చేసుకుంటున్నారో వాళ్ళు బిజీగా ఉన్నారు కొడుకులిద్దరు. వాళ్ళ ఫ్యామిలీసు, వాళ్ళ పిల్లలు, కొడుకులిద్దరు హాయిగానే ఉన్నారు. కూతుర్ల మీద ఇతనికి చాలా బెంగగా ఉండేదెప్పుడు. కూతుర్లెలా ఉంటారో ఏంటో ఇచ్చేసాం కదా అని. కొడుకులంటే సరే ఈయన ఆస్తి ఉంది. ఈయన ఎంతో కొంత సంపాదిచ్చాడు. వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చాడు. మంచి అమ్మాయిలే దొరికారు. పెళ్ళాలు దొరికారు. పిల్లలున్నారు. అంతా బానే ఉందని అనుకున్నాడు. కూతుర్ల విషయంలో ఎందుకో కొంచెం అతనికి బెంగగా ఉందనమాట. తండ్రి గదా! మరి కూతుర్ల మీద కొంచెం ఎక్కువ ప్రేమ అవన్నీ ఉన్నాయి. ఇంక ఏమైంది సరే అని ఒకసారి కూతురింటికెళ్ళాడు. ఫస్ట్ కూతురింటికెళ్ళాడు. మొదటి కూతురింటికి. ఆవిడకేంటంటే కుండల బిజినెస్ అనమాట. ఇది పాతకాలపు కథ కదా! ఈ కుండలన్నీ తయారు జేసి అమ్ముతారు కుండలు. బల్క్‌లో అమ్ముతారనమాట. ఒకటి అర్ధ కుండలు గాదు. పెద్ద పెద్ద ఊర్లల్లకి పెద్ద సరుకు బిజినెస్ అనమాట. పెద్ద బిజినెస్. పాతకాలంలో కుండలు చాలా ఫేమస్. అప్పటికింకా స్టీలు అవన్నీ లేవు గదా! మట్టి కుండలు చెయ్యాలి, అమ్మాలి. అట్లా బాగా మొగుడు, పెళ్ళాం ఇద్దరు బాగా కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు మంచిగా చేసుకున్నారు. బాగా కష్టపడతారు ఇద్దరు. సో, వాళ్ళిద్దరూ కష్టపడ్డారు. కుండలు చేసుకునే అతననమాట. ఎళ్ళంగానే "ఎలా ఉన్నావమ్మా? ఏంటి?" అంటే, "నాన్న మీకు మంచి న్యూస్ చెప్తాను. మంచి వార్త, శుభవార్త చెప్తాను. లాస్ట్ ఏడాది కంటే ఈ ఏడాది మా బిజినెస్ డబుల్ అయింది. డబుల్ అయింది అంటే ఏంటి? 100 కుండలు చేసేవాళ్ళం 200 కుండలు చేసాము. 400 కుండలు చేసేవాళ్ళం 800 కుండలు చేసాం. డబుల్ అయింది. అందరికి డిమాండ్ ఎక్కువైపోయింది. అందరికి కుండలు అడుగుతున్నారు. సో, అంతా బావుంది. కాకపోతే
ఈ కుండలన్నీ మరి కుండలంటే ఆరాలి గదా! అవన్నీ ఆరబెట్టాలి. అంటే ఏంటి వర్షం పడకూడదు. ఇప్పుడు ఇంట్లో అన్ని 800, 1000 కుండలు ఎట్లా పెట్టుకుంటారు ఇంట్లో? బయటే గదా! అరుగు మీద లేకపోతే ఇంటి బయట అట్లా కుండలు ఒక ప్లేస్ ఓపెన్ ఏరియాలో పెట్టి కుండలన్నీ ఎండబెట్టాలి. ఎండబెడతాము. ఇప్పుడు అన్ని కుండలకి ఒక ఒక పైన ఇట్లా కప్పినా గూడా ఒక షెడ్‌లాగా ఏసినా గూడా కుండలకి ఆ పచ్చితనం అంతా ఉండగూడదు. డైరెక్ట్‌గా వాటర్ పడకపోయినా ఈ మన తేమంతా ఉండకూడదు గదా! కుండలు మట్టి కుండలు ఉండాలంటే గట్టిగా ఎండలు బాగా ఉండాలి. అవొస్తే బావుండు నాన్న నువ్వు దండం బెట్టుకో మా కోసము. వర్షం పడకూడదని దండం పెట్టుకో నాన్న మా బిజినెస్ చాలా బాగా అవుతుంది అని అంటాదనమాట కూతురు. అయితే 2 రోజులు ఉండడానికొచ్చాడు కూతురు దగ్గరికి, పెద్ద కూతురు దగ్గరికి. "అయ్యో! నువ్వు ఇంత కష్టపడి చేస్తున్నావు. నువ్వు, అల్లుడు గారు ఇంత కష్టపడి చేస్తున్నారు. సరే నువ్వు మంచి అనుకుంటున్నావు కాబట్టి మంచే జరుగుతుందిలే అమ్మా. నువ్వెవ్వరికీ హాని చేయట్లేదు కాబట్టి మంచే జరుగుతుందిలే అమ్మా" అని అన్నాడనమాట. అనేసి అయిపోయింది. 2 రోజులున్నాడు. పిల్లలతో ఆడుకున్నాడు. వాళ్ళ మనవలతో, మనవరాలతో ఆడుకున్నాడు. బయలుదేరాడు. చిన్న కూతురు ఇంటికెళ్ళాడు. చిన్న కూతురు ఇంటికెళ్ళంగానే చిన్న కూతురిదేమో వ్యవసాయం. వ్యవసాయం అనేటప్పుడేంటి పొలంకి అన్నీ ఏశారు. ఇవన్నీ మొక్కలు పెట్టారు. అన్నీ ఏశారు. రెడీగా ఏశారు. ఈసారి ఏమైంది వాళ్ళ పొలం గూడా మంచి అభివృద్ధిలో ఉంది. నాన్నని చూడగానే "నాన్న భలే టైంకొచ్చావు నాన్న రా" అని చెప్పి పొలం అంతా చూపిచ్చింది. చూపిచ్చంది, "అరే! భలే బాగా చేశావమ్మా వ్యవసాయం నువ్వు. నువ్వు, అల్లుడు గారు బాగా మేనేజ్ చేశారు. ఒక ఎకరాన్ని 2 ఎకరాలు చేశారు. అసలు చాలా ఇది" అంటే, "అవును నాన్న" అంటే డబుల్ చేశారు. వీళ్ళు డబుల్ చేశారు. ఆ! కానీ ఒక ప్రాబ్లమ్ ఉంది నాన్న. మేము ఏ చెరువు నుంచయితే నీళ్ళు ఇట్లా వస్తున్నాయో, మా పొలానికి సరిపోయే నీళ్లున్నాయో అవి సరిపోవు. కొన్ని రోజుల్లో ఈ పొలానికి కావాల్సిన నీరు మేము అందించలేకపోతాము. మాకు వర్షాలు పడాలి నాన్న. వర్షాలు పడాలని కోరుకో నాన్న అని అంటాడనమాట. అని అంటది ఆ అమ్మాయి. అనంగానే ఇతనంటాడు, "అమ్మా ఆహ్, సరే నీవు మంచి పని చేస్తున్నావు కాబట్టి నీకు తప్పకుండా మంచి జరుగుతుంది" అని అంటాడు అంతే. అని బయటకొచ్చి ఆలోచిస్తాడు. అరే! ఏంటిది అసలు ఆహ్, ఒక కూతురేమో వర్షం పడకూడదని కోరుకుంది. ఒక కూతురేమో వర్షం పడాలని కోరుకోమని చెప్తుంది. ఆశీర్వదించమంటుంది. "నా వర్షం పడాలని కోరుకో నాన్న, ఆశీర్వదించు నాన్న నన్ను అభివృద్ధి చెందాలని." ఈ కూతురు అభివృద్ధి చెందాలంటే వర్షం పడాలి. ఆ కూతురు అభివృద్ధి చెందాలి అంటే వర్షం పడగూడదు. ఎంత పెద్ద చిక్కు చూడండి. ఇంక సరే అనేసి కొడుకుల దగ్గరికెళ్ళాడు. కొడుకుల దగ్గరికెళ్ళంగానే వాళ్ళకేంటంటే, వాళ్ళ బిజినెస్‌కి వర్షంతో సంబంధం లేదు. వాళ్ళు చేసే బిజినెస్‌కి వర్షంతో సంబంధం లేదు, వ్యవసాయంతో సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సిన బియ్యమంతా స్టాకుంది. వాళ్ళకి కావాల్సిన సామాన్లు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇద్దరు కొడుకులకు కూడా సంబంధం లేదు. వర్షం పడ్డా పర్లేదు, పడకపోయినా పర్లేదు. సో, అందుకేం జేశాడు ఇతనికొక ఐడియా వచ్చింది. తన ఇంటికి అందరిని పిలిచాడు. పిల్లలందరిని పిలిచాడు. పిలిచి చెప్పాడనమాట. నాన్న అబ్బాయిలని పిలిచి చెప్పాడు. "మీరు అబ్బాయిలు కదా! మీకు ఇద్దరు చెల్లెళ్ళున్నారు. బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే, చెల్లెళ్ళకైనా, అన్నదమ్ములకైనా, ఎవరికైనా సరే ఒకళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నారు అంటే, వేరే వాళ్ళని చిన్న చూపు చూడకండి. వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయండి. అంటే ఏంటి అంటే, వర్షం పడిందనుకో, అమ్మా నీకు వర్షం పడిందంటే నీ వ్యవసాయము చాలా అభివృద్ధి చెందుతుంది. నీకు లాభమొస్తుంది. ఆ లాభంలో కొంచెం వాటా మీ అక్కకివ్వు. ఎందుకంటే మీ అక్క బిజినెస్ పాడైపోతుంది. నీకు వర్షం బాగా పడిందంటే మీ అక్క బిజినెస్ పాడైపోతుంది. నువ్వివ్వు. మీ ఇద్దరు అన్నలున్నారు గదా! మీ ఇద్దరు అన్నలు ఏం జేయాలి? మీకెలాగో సంబంధం లేదు కాబట్టి కొంచెం కొంచెం వాటా ఇవ్వండి. సో, ఆ అమ్మాయికి ఎవరైతే ఉందో బాధల్లో ఉందో 3 వాటాలొస్తాయి ఆ అమ్మాయికి కొద్ది కొద్దిగా. అంటే తను నష్టపోదు కనీసం. తనకు కావాల్సినంత తను తన దగ్గరికొస్తుంది. అంటే తను రోడ్డు మీద పడదు వాళ్ళ కుటుంబం. అలానే వర్షం పడలేదనుకో, ఈ పెద్దక్కకేంటి పెద్దక్కకి కుండల బిజినెస్ కదా! తనకి బాగా అభివృద్ధి చెందుతుంది. నువ్వు నీలో ఉన్నది కొంచెం వాటా తనకివ్వు. మీ చెల్లికివ్వు. అలానే మీ అన్నదమ్ములిద్దరు ఉన్నారు గదా! మీకసలు సంబంధమే లేదు. ఒక్కొక్క చిన్న వాటా ఇవ్వండి. ఆ వాటా ఇచ్చినంత మాత్రాన మీకేమీ తేడా ఉండదు. మీ లైఫ్ స్టైల్‌లో ఏం మారదు. మీరు మీరు ఉన్నంత స్థితిలోనే ఉంటారు. మీరేమి ఆహ్, బీదవాళ్ళయిపోరు. కాకపోతే బీదదయిపోయే మీ చెల్లిని ఆదుకోగలిసే శక్తి మీకుంది అని గుర్తింపజేశాడనమాట. ఈ కథ చాలా అద్భుతమైన కథ. మనం ఇది బాగా తెలుసుకోవాలి. మనం అభివృద్ధి చెందంగానే కాదు, పక్కన వాళ్ళకి కూడా సహాయం చేయాలి.
కానీ దీనికి ధ్యానానికి ఏంటి సంబంధము? అంటే మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి. మనం ప్రతిరోజు దేవుడి దగ్గరికెళ్ళి వర్షం రావాలని కోరుకునేవాళ్ళు కొంతమంది, వర్షం రాకూడదు కోరుకునేవాళ్ళు కొంతమంది. ఇల్లు రేట్లు పెరగాలని కోరుకునేవాళ్ళు కొంతమంది, ఇల్లు రేట్లు తగ్గాలని కోరుకునేవాళ్ళు కొంతమంది. కరోనా వైరస్ వచ్చి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని అనుకునేవాళ్ళు కొంతమంది, అయ్యో! వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే నా ఉద్యోగమే పోయింది అనుకునేవాళ్ళు కొంతమంది. అందరూ భగవంతుడిని ప్రార్థిస్తారు. మరి భగవంతుడు ఎవరి పట్ల వినాలి? అందుకనే భాగవతంలో గాని, మన పురాణాల్లో గాని చెప్పింది ఏంటంటే, భగవంతుడి కన్నా ముందు మనం దండం పెట్టుకోవాల్సింది ఎవరినంటే, మనకి సహాయం చేసిన వాళ్ళని. వాళ్ళని మనము గుర్తించాలి. అలానే మనని మనం అందరిలో భగవంతుడిని చూసుకున్నప్పుడు ఏం చేస్తాము, మనం అభివృద్ధి స్థితిలో ఉన్నప్పుడు పక్క వాళ్ళకి సహాయం చేయాలి. అందుకే అంటారు మానవ సేవే మాధవ సేవ అని. భగవంతుడికి కావాల్సింది కూడా అదే. భగవంతుడు ఎంతమందికి తీరుస్తాడు? వర్షం ఇవ్వాలా? వర్షం ఇవ్వకూడదా? అలానే వైరస్ తగ్గించాలా? వైరస్ తగ్గించకూడదా? ఉద్యోగం ఇంటి నుంచి అందరిని ఇంటి నుంచి పని చేయమనాలా? ఇంటి నుంచి పని చేయ ఒకళ్ళకి చేస్తే ఒకళ్ళకి తప్పుగా అనిపిస్తది. కానీ ఎప్పుడైతే ఒకళ్ళకి ఆ ఉన్నత స్థితికి ఎళ్ళిన వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారో అప్పుడు బ్యాలెన్స్ అవుతది. ఈ కథలో మనం ఆ నాన్న చెప్పిన మాటలు ఎంత విలువైన మాటలు. ఒకళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే డెఫినిట్‌గా ఒకళ్ళు నష్టపోతున్నారని. స్టాక్ మార్కెట్‌లో మీకు డబ్బులొచ్చాయి అంటే డెఫినిట్‌గా ఒకళ్ళ డబ్బులు అవి మీకు వచ్చినట్టే. మీకు లాభాలు వస్తున్నాయి బిజినెస్‌లో అంటే ఎవరో బిజినెస్ పోయింది కాబట్టే మీకు లాభాలొస్తున్నాయి. అంటే ఎక్కడో ఎవరో బాధపడుతున్నారు. అది మనం గుర్తించాలి. మీ ఉద్యోగంలో మీరు అభివృద్ధి చెందుతున్నారు అంటే ఒకళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదు మీకొచ్చింది. మనము దాన్ని గమనించాలి ఫ్రెండ్స్. మనమందరం కూడా మాస్టర్స్ మనమందరం ధ్యానం నేర్చుకుంటున్నప్పుడు మనము అభివృద్ధి చెందుతున్నామంటే మనము తప్పకుండా కొంత పర్సెంటేజ్ వేరే వాళ్ళకిచ్చే ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే అది అది మన దగ్గర ఎక్కువ సేపు నిలవదు. అందుకనే అంటారు తప్పకుండా మీరు అభివృద్ధి మంచి టైం నడుస్తుందనుకోండి అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు అవుతుంటే తప్పకుండా మీ పక్కన ఎవరైనా బాధలో ఉన్నా, మీ చుట్టాలు గానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ గానీ, లేకపోతే బయట ఎవరైనా సరే కొంచెం హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభివృద్ధి ఇంకా డబుల్ అవుతుంది. అది మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకున్న జ్ఞానము, కథ. అందరూ చక్కగా మీ పరిస్థితి ఎలాంటిదైనా కూడా మీరు ఒకవేళ మీకంతా మంచి జరుగుతుంటే నలుగురికి మంచి చేయండి. మీకంతా చెడు జరుగుతుంటే మీకు మంచి చేసేవాళ్ళు వస్తారని, మీ ఈ టైం కూడా తాత్కాలికం మాత్రమే. చెడు టైం కూడా తాత్కాలికం మాత్రమే అని గుర్తుంచుకోండి. ఈ ప్రక్రియ మీద నమ్మకం పెట్టుకోండి మాస్టర్స్. అందరూ మనం ఇంకా ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి.
ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం.
మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ గానీ, కాంతులు గానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది.
మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒక్కసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.